ప్రకాశం జిల్లాలో దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురం పట్టణాన్ని ప్రశాంతమైన పట్టణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. 700 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మార్కాపురం ఖమ్మం సెంటరు, కోర్టు సెంటరు, ఆర్టీసీ బస్టాండు, దోర్నాల బస్టాండు, పిఎస్ కాలనీ, గుండ్లకమ్మ ఏరియా తదితర ప్రాంతాల్లో పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మార్కాపురం టౌన్ పెద్ద పట్టణంగా మారుతోందని, ఇదే సమయంలో క్రైమ్ కూడా పెరుగుతోందని ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి, బెట్టింగులు లాంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవలే కొన్ని సంఘటనలు బయటపడిన దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కట్టడి చేసేందుకు వాహనాల తనిఖీ, నాకాబందీలు చేపట్టామన్నారు. పోలీసులు ప్రజలు భరోసా ఇవ్వాలని తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు మార్కాపూర్లో మనం ఫస్ట్ క్రైమ్ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. క్రైమ్ రివ్యూ అంతా చేసాం. డిస్టిక్ ఫోర్స్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 100 సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 25 ఇన్స్పెక్టర్స్, అలాగే 7 మెంబర్స్ డిఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలు అందరూ వచ్చి ఇక్కడ ఒక క్రైమ్ మీటింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపూర్ పట్టణం ఒక పెద్ద టౌన్గా మారడం, అలాగే కొన్ని కాలనీస్, కొత్తగా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్, ఈ టౌన్ పెరుగుతున్న దృష్ట్యా క్రైమ్ కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా గాంజా కానివ్వండి, అలాగే బెట్టింగ్, ఇలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అవకాశం ఉంది. కాబట్టి 1-2 ఇష్యూస్ కూడా బయటపడ్డాయి 2-3 రోజుల క్రితం. అలాగే ఒక కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో ఈ టౌన్లో ఎటువంటి క్రైమ్ ఉండకూడదు, అలాగే గాంజా యాక్టివిటీస్ ఇక్కడ జరగకూడదు, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండకూడదు, అలాగే వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, నాకాబందీ, మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తే మార్కాపూర్ టౌన్ ఒక మంచి టౌన్ లాగా ఉండాలని చెప్పి, అలాగే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మంచి టౌన్, పోలీసులు ఏ టైంలో అయినా మాకు ప్రొటెక్ట్ చేస్తారన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది. కాబట్టి ఈరోజు ఈవినింగ్ టైం అంతా కూడా దాదాపు ఒక 3 అవర్స్ మొత్తం 700 పోలీస్ ఫోర్స్తో మనము నాకాబందీ, అలాగే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్లో వెహికల్ చెకింగ్స్, అలాగే ప్రతి కాలనీలో కూడా చెక్ చేయడం జరిగింది. సో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే రికవరీ చేయమని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా అన్ని ప్లేసులు కూడా చూడడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఏమన్నా క్రైమ్ రాబోయే రోజుల్లో జరగకుండా ఒక మంచి వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని రైడ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.